సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి సూచించారు. కేవలం అవగాహనతోనే వీటికి అడ్డుకట్ట సాధ్యపడుతుందని పేర్కొన్నారు. సైబర్ క్రైమ్ ద్వారా పోగొట్టుకున్న నగదును బాధితులకు పంపిణీ కార్యక్రమం పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ 4 ఏళ్లలో సుమారు 13,000 మంది బాధితులు వివిధ రకాల సైబర్ మోసాలకు గురయ్యారన్నారు. వీరు సుమారు 117 కోట్లను పోగొట్టుకున్నట్లు పేర్కొన్నారు. సైబర్ మోసగాళ్లు ఒక బాధితుడిని మోసం చేసిన తర్వాత ఆయా మొత్తాన్ని కనీసం 10 నుంచి గరిష్టంగా 500 వరకు బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తారన్నారు. ఆ తర్వాతనే విత్డ్రా లేదా బిట్ కాయిన్లుగా మార్పు చేస్తారన్నారు. అర్థమైంది. ఇలాగే మేము ఫ్యూచర్లో కూడా భవిష్యత్తులో కూడా సైబర్ నేరాలు అరికట్టడం ఒకవైపు, మరోవైపు బాధితులకు ఫ్రోజన్ అమౌంట్ రిటర్న్ ఇప్పించడానికి ఇలాగే మేళా పెడతాం. ఈరోజు 4,63 lakhs 150 విక్టిమ్స్కి బాధితులకు మేము రిటర్న్ చేయబోతున్నాం. అందరికీ, ప్రజలందరికీ ఈ సందర్భంగా నా విన్నపము, దయచేసి మోసపోకండి. అన్నోన్ లింక్స్ అయితే క్లిక్ చేయకండి. ఎవరైనా మీకు ఫోన్ చేసి ఏదైనా ఓటీపీ అడిగితే మీ క్రెడిట్ కార్డ్ బ్లాక్ అయింది, మీ కేవైసీ రెన్యువల్ చేయాలి, మీ పేరు మీద డబ్బు వచ్చింది, ఏదైనా చెప్తే దయచేసి నమ్మకండి. మిమ్మల్ని నమ్మించడానికి నేరగాళ్ళు చాలా సార్లు ప్రయత్నం చేస్తారు, రకరకాల ప్రయత్నం చేస్తారు. మోసపోకండి. మీకు అనుమానం ఉంటే వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ సంప్రదించండి. నేను నా ఫోన్ నంబర్ ఇచ్చిన తర్వాత ప్రతిరోజు నాకు కాల్స్ వస్తున్నాయి, ఇలా ఫోన్ వచ్చింది, నేను ఏం చేయాలి? వెంటనే నేను సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్కి ఆ ఫోన్ నంబర్ పాస్ చేసి సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ గైడెన్స్ ప్రకారం మీరు పని చేయండి అని చెప్తున్నాం. దానివల్ల చాలా అమౌంట్ మేము సేవ్ చేయగలుగుతున్నాం. ఫ్రీజ్ చేసి రిటర్న్ ఇస్తున్నాం. సో ప్రజలు దయచేసి మోసపోకండి. అది కాకుండా ఈ సైబర్ క్రైమ్ నేరాలు అరికట్టడానికి మేము ఎప్పుడు ప్రతి కాలేజ్, ప్రతి స్కూల్, ప్రతి యూనివర్సిటీ, ప్రతి ముఖ్యమైన ఏరియాలో అవేర్నెస్ ప్రోగ్రామ్, అవగాహన చేతన సదస్సు పెట్టబోతున్నాం. అక్కడ రకరకాల నేరాల గురించి ప్రజలకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాం. ఈ సందర్భంగా పోస్టర్స్, బ్యానర్స్, హోర్డింగ్స్ ఇంపార్టెంట్ జంక్షన్లో పెట్టబోతున్నాం అండ్ ప్యాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాం. ప్రోగ్రామ్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్ ద్వారా కూడా, డాక్యుమెంటరీ ద్వారా కూడా ప్రజలకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాం.